హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక, ఇంతవరకు ఎవరూ కూడా చెప్పనటువంటి కేరళ గులకరాయి తాంత్రిక పరిహారం, తాంత్రిక రహస్యం. మనకు 2026వ సంవత్సరంలో మొదటిగా వస్తున్నటువంటి శనివారం, మొదటిగా వస్తున్నటువంటి పౌర్ణమి, అత్యద్భుతమైనటువంటి శక్తితో కలిగిన ఈ సమయము, ఈ సందర్భము ఈ రోజు సాయంత్రం 6 గంటల పైన మీరు ఒక చిన్న గులకరాయిని తీసుకొచ్చి మీ బీరువాలో పెడితే చాలు, మీ బీరువ పగిలిపోయేంత డబ్బు వస్తుంది. మీరు లెక్క పెట్టలేక అలసిపోయేంత డబ్బు వస్తుంది. ఒక చిన్న గులకరాయి మనం ఎవరినన్నా కొట్టడానికి ఉపయోగిస్తాం, చిన్నపిల్లలు అయితే పక్క పిల్లల మీద వేయటానికి ఉపయోగిస్తాం, చెట్టు మీద ఉన్న కాయనో పండునో కొట్టి రాలుకోవటానికి మనం ఉపయోగిస్తాం. అదిగాక ఏదన్నా ఒక సామెతగా కూడా చెప్పుకుంటూ ఉంటాం, ఏమని, ఏ రాయి అయితే ఏముందిలే పళ్ళు రాలుగొట్టుకోవటానికి అని. అలాంటి గులకరాయి మీ ఫైనాన్షియల్ స్టేటస్ ని మార్చేస్తుంది అంటే నమ్ముతారా? మిమ్మల్ని ఒక మనీ మ్యాగ్నెట్ లా మార్చేస్తుంది అంటే నమ్ముతారా? విపరీతమైన ధనాకర్షణ అవుతుంది అంటే నమ్ముతారా? మీరు ఊహించని ధనాన్ని, డబ్బుని మీ ముందుకు తీసుకొచ్చి లాక్కొచ్చి మీ దగ్గరికి పడేస్తుంది అంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. అంతటి శక్తివంతమైన గులకరాయి రహస్యం ఈ రోజు చెప్పబోతున్నాం. ఎంత శక్తివంతంగా పని చేస్తుందంటే, ఒక చిన్న గులకరాయి తీసుకుని వచ్చి మీ బీరువాలో పెట్టారు అంటే అది చేస్తుంది చూడండి జాదు, మామూలుగా చెయ్యదు. విపరీతమైన డబ్బు వస్తుంది, అప్పుల సమస్యలు తీరుతాయి, ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి, మెయిన్ లోన్లు క్లియర్ అవుతాయి. మనకు డబ్బు ఎప్పుడు మనకు సరిపడా ఇంకా ఎక్కువ వస్తూ ఉంటుందో అన్నీ కూడా క్లియర్ అవుతాయి. డబ్బు సమస్య ఉండదు, వడ్డీలు కట్టే పని ఉండదు, లోన్లు కట్టే పని ఉండదు, ఈఎంఐలు కట్టే పని ఉండదు, తాకట్టు బంగారం విడిపించుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, పెండింగ్ లో ఉన్న ప్రతి పని పూర్తి చేసుకుంటారు, పెళ్లిళ్ళు చేస్తారు, బిడ్డల్ని విదేశాలకు పంపిస్తారు, ఒంటి నిండా బంగారం కొంటారు ఈ రేట్లలో. ఇదంతా కూడా ఒక చిన్న గులకరాయి చేసే జాదు. ఈ గులకరాయి బీరువాలో పెట్టడం వల్ల అంత డబ్బు మీకు అట్రాక్ట్ అవుతుంది. ఆ విధంగా డబ్బు మీ దగ్గరికి కుప్పల కుప్పలుగా వస్తుంది. అసలు మీరే నమ్మలేరు ఈ గులకరాయి ఎంత పని చేసిందా అంటూ. అలాంటి ఒక చమత్కారం చేస్తుంది, అలాంటి ఒక అద్భుతం చేస్తుంది. చిన్న గులకరాయి విపరీతమైన డబ్బుని ఆకర్షించి మీకు అప్పగిస్తుంది. మనం సాధారణంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మన కాలికి అడ్డుపడితే మన ఎడమ కాలితో అలా పక్కకి నెట్టేసి వెళ్ళిపోయే గులకరాయి, ఆ గులకరాయిని తీసుకొచ్చి మీరు ఇంట్లో పెట్టుకోండి. అది కూడా ఎల్లుండే, మనకు జనవరి 3వ తారీఖు శనివారంతో కలిసి వస్తున్న మొదటి శనివారం, మొదటి పౌర్ణమి రోజు సాయంత్రం 6 గంటలకి. ఆ తర్వాత ఒక్కసారి మీ వీధిలో, మీ గేటు ముందు, మీ ఇంటి ముందు పడి ఉన్న ఒక గులకరాయిని తెచ్చిపెట్టండి, అద్భుతం చూస్తారు. మరి విషయం ఏంటి, ఇంకా ఇక్కడ ఏదైనా మంత్రం ఉందా, ఏదైనా నెంబర్స్ ఉన్నాయా, విషయం ఏంటి పూర్తిగా తెలియాలంటే మన వీడియోని పూర్తిగా చూడాల్సిందే. ఎక్కడ స్కిప్ చేసి మిస్ చేయకండి. కొన్ని పాయింట్స్ మిస్ అవుతారు, ఆ తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయి సరిగ్గా చేసుకోలేకపోతారు, ఆ తర్వాత బాధపడతారు. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు, ఇక్కడ ఒకసారి చూడండి. ఎందుకంటే ఎంత పెద్ద సమస్య అయినా ఇవ్వండి, కాదు అనే మాట ఈయన నోటి వెంట రాదు. నేను చేస్తాను అంటూ ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఆ ప్రాబ్లం ని పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ కూడా ఫోన్ ద్వారానే, పూజల ద్వారానే. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరకోశ, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటుంటారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, పౌర్ణమి అమావాస్య అంటే ఆ రోజులకి శక్తి ఎక్కువగా ఉంటుంది, డివైన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, యూనివర్స్ శక్తి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం ఏమనుకున్నా కూడా జరుగుతుంది. పౌర్ణమి అమావాస్య పరిహారాలకి పెట్టింది పేరు. నార్మల్ డేస్ లో మనం ఎన్ని విధాలుగా ఎన్ని రోజులు చేసినా కూడా రాని రిజల్ట్ అన్నది ఇలా పౌర్ణమి, అమావాస్య ఇలాంటి ఒక
ముఖ్యమైన రోజుల్లో, శక్తివంతమైన రోజుల్లో చేస్తే వెంటనే రిజల్ట్ వస్తుంది. అలాంటి ఒక రెమెడీ గురించే ఈరోజు చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ మనకు ఏం చేయాలి అంటే గనుక, మీరు ఈ పరిహారం శనివారం మాత్రమే చేయాలి. మనకు పౌర్ణమితో కూడా వచ్చింది కాబట్టి అత్యద్భుతంగా ఉంటుంది. మరి ఈ శనివారం మిస్ అయిపోయాం మేము, మళ్ళీ ఎలా అంటే గనుక, మీరు జనవరి ముగిసే లోపు ఎన్ని శనివారాలు వస్తాయో అన్ని శనివారాల్లో ఏదో ఒక శనివారం మీరు చెయ్యండి. ఈ వారం మిస్ అయిపోయారు, నెక్స్ట్ మళ్ళీ వచ్చే శనివారం అంటే జనవరి ముగిసే లోపు మీరు ఈ రెమెడీ చేయటానికి ట్రై చేయండి. ఈ సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు ఉండదు, డబ్బుకు ఇబ్బంది ఉండదు. మీరు కోరిన డబ్బు కోరిన సమయానికి, కోరిన విధంగా, కోరినంత మీకు అందుతూనే ఉంటుంది. ఒక మనీ మ్యాగ్నెట్ లాగా ఉంటుంది, పని చేస్తుంది ఈ గులకరాయ్. అయితే ఈ గులకరాయ్ ఒకటేనా అంటే, ఇక్కడ ఒక యంత్రం రాయాలి, కొన్ని నెంబర్స్ కాంబినేషన్ లో ఇక్కడ రాయాలి. నేను స్క్రీన్ మీద ఇస్తాను, దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఎలా రాయాలన్నది తెలుస్తుంది. ఓకేనా. ఇక్కడ మీకు కావాల్సింది ఒక వైట్ పేపరు, రాతలు గీతలు లేని వైట్ పేపరు, పెన్ వచ్చి మ్యాక్సిమం బ్లాక్ కలర్ పెన్నే యూజ్ చేయడానికి ట్రై చేయండి. మనం బ్లాక్ వద్దంటాం కదా నార్మల్గా, కానీ ఈ రెమెడీకి మాత్రం బ్లాక్ కలర్ పెన్నే యూజ్ చేయాలి. మేము శనివారం లోపు ఈ వీడియో చూసామండి, శనివారం అర్లీ మార్నింగ్ లేచి ఇలా మీరు చెప్పినవి రాసుకుంటామండి అంటే రాసుకోండి. ఒకవేళ శనివారం మార్నింగ్ మిస్ అయిపోయి రాయలేకపోయారో ఇక సాయంత్రం అయినా కూడా మీరు రాసుకోవచ్చు. ఈ యంత్రం ఏదైతే ఉందో ఇది 2 యంత్రాలు రాసుకోవాలి, 2 పేపర్ల మీద రాసుకోవాలి. 2 ఎందుకంటే ఒకటి బీరువాలో పెడతారు, ఇంకొకటి కాల్ చేస్తారు, కాబట్టి 2 కావాలి మనకు ఈ యంత్రాలు. ఇదొకటి కూడా మీరు గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ యంత్రం ఏంటి అంటే కనుక, వైట్ పేపర్ మీద మీరు 9 బాక్సులు వచ్చేటట్టు 9 గడులు వచ్చే విధంగా లైన్స్ వేసుకోండి. ఆ 9 గడుల్లో కూడా ఇక్కడ నేను ఇస్తున్న నెంబర్స్ రాసుకోండి. పైన 13, 8, 15, 14, 12, 10, 9, 16, 11 ఎలా వస్తాయి స్క్రీన్ మీద ఇస్తాను, నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ పేపర్ మీద ఈ గడులు 9 గడులు ఉంటాయి కదా, 9 గడుల్లో ఈ అంకెలను నింపండి. ఇవి కొన్ని కాంబినేషన్లో ఉన్న నెంబర్స్, దైవశక్తి ఎక్కువగా ఉన్న నెంబర్స్. ఇవి రాసి పెట్టేసి ఏం చేస్తారు, మీరు శనివారం పొద్దున్నే చేసిన వాళ్ళైతే మీరు రాసేసిన వాళ్ళు దేవుడి దగ్గర అలా పెట్టేసేయండి ఆ రెండింటిని. ఇంకా సాయంత్రం చేసేవాళ్ళు ఏం చేస్తారు అని అంటే గనక, మీరు తెల్లవారు చేసిన వాళ్ళు సాయంత్రం దాకా అలా ఉంచండి. సాయంత్రం చేసేవాళ్ళు మీరు అప్పటికప్పుడే రాయండి. మీ కోరిక, మీ సంకల్పం చెప్పుకోండి మీ ఇష్టదైవానికి, యూనివర్స్కి. నాకు ఈ 2025 సంవత్సరంలో లెక్క పెట్టలేనంత డబ్బు చాలా సులభంగా, సునాయాసంగా నా దగ్గరికి వచ్చింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటే సంకల్పం చెప్పుకోండి. ఇక్కడ మీకు కాసుల వర్షం కురుస్తున్నట్టు, డబ్బులు మీ మీదుగా రాలుతున్నట్టు, మీ చుట్టూ గోల్డెన్ లైట్ ఉన్నట్టు ఊహించుకుని విజువలైజేషన్ చేసుకుంటూ ఈ యంత్రం అన్నది రాయండి. రాసేసాక ఇక్కడ ఒక యంత్రం ఉంది కదా, అది మీరు కాల్ చేయండి అప్పుడే. ఇప్పుడు ఇదంతా కూడా చీకటి పడిన తర్వాత 6 గంటల పైనే చేయాలి ఈ ప్రాసెస్, కాల్చటం అన్నది. మీరు రాయటం పొద్దున్నే రాసి దేవుడి గదిలో పెట్టేసి కాల్చేదైతే సాయంత్రమే కాల్చాలి. ఓకేనా. ఒక యంత్రాన్ని మాత్రమే కాల్చాలి. ఒక యంత్రాన్ని కాల్చేసి నా కోరిక తీరింది, నాకున్న బ్లాకేజెస్ రిమూవ్ అయిపోయాయి, నేను లెక్క పెట్టలేనంత డబ్బు నా దగ్గరికి వస్తుంది అని చెప్పి మీరు థ్యాంక్స్ చెప్పేసి యూనివర్స్కి ఈ కాల్చిన బూడిద ఏదైతే ఉందో యూనివర్స్లోకి ఊదేసేయండి. ఇంకొక యంత్రం ఉంటుంది, ఇక్కడుంది అసలైన జాదు. ఇది మీరు మీ బీరువాలో కానీ, మీ లాకర్లో కానీ, మీరు డబ్బు పెట్టే చోట, మీది బిజినెస్ ఏదైనా ఉంటే అక్కడ క్యాష్ కౌంటర్లో కానీ, మీ లాకర్లో కానీ, మీ బీరువాలో కానీ, ఎక్కడైనా కానీ ఇది పెడతారు కదా ఈ యంత్రం రాసిన పేపరు. ఆ యంత్రం పెట్టినప్పుడు మీ వీధిలో, మీ ఇంటి ముందు ఎక్కడైనా చిన్న గులకరాయి ఉంటుంది, ఆ చిన్న గులకరాయిని కడిగి శుభ్రంగా దాన్ని శుభ్రం చేసి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టి మీరు ఈ యంత్రాలు రాసేటప్పుడే ఆ దేవుడి దగ్గర కూడా పెట్టుకోండి రాయిని. ఆ రాయిని తీసుకొచ్చి మీరు ఈ బీరువాలో ఈ యంత్రం పెట్టారు కదా, ఆ యంత్రం రాసిన పేపర్ మీద ఈ గులకరాయి పెట్టి వదిలేసేయండి, ఇంకేం చేయకండి. ఎంత అద్భుతం చూస్తారంటే, మీరు ఫైనాన్షియల్ గా రోజు రోజుకి ఎంత గ్రోత్ అవుతారు అంటే, డబ్బు మీ ఏ విధంగా మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది అంటే 4 వైపుల నుంచి మీ దగ్గరికి విపరీతమైన డబ్బు వస్తుంది. మీరు ఒక మనీ మ్యాగ్నెట్ లా మారిపోతారు, అంత శక్తివంతంగా పనిచేస్తుంది. డబ్బు లేదు అన్న మాట ఉండదు. ఈ యంత్రము, దాని మీద మీరు ఉంచిన ఈ గులకరాయి 2 చాలు మీ లైఫ్ ను మార్చేస్తాయి. మీ తలరాత మారిపోతుంది. కావాలంటే ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఇక్కడ ఖర్చుతో ఏమీ పని లేదు, మీరు ఖర్చుతో కూడిన పనులు ఏమీ చెయ్యట్లేదు. మనకు వీధిలో దొరికే గులకరాయి మన తలరాతను మారుస్తుంది, మన ఫైనాన్షియల్ స్టేటస్ ను మార్చేస్తుంది, ఆర్థిక పరంగా మన ఎదగటానికి ఉపయోగపడుతుంది అంటే ఎంత గొప్ప విషయం కదా నిజంగా.
కాబట్టి ప్రతి ఒక్కరూ చేయండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.